హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులరా, నేను మీ బీబీఆర్. కుటుంబ కథలతో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలకు ఉన్న క్రేజ్ దాని బాక్స్ ఆఫీస్లో ఎక్కడ కూడా వేరేగా ఉంటాయి. కొన్ని చాలా సినిమాలు ఆస్కార్ అవార్డు వచ్చిన సినిమాలు కూడా ఫ్యామిలీ సెంటిమెంట్, కుటుంబ భావోద్వేగాలు, ఎంటర్టైన్మెంట్ జత కలిస్తే థియేటర్లు ఫ్యామిలీ ప్రేక్షకులతో కలకలాడతాయి. అందుకే కబురు గత కొంతకాలంగా ఫ్యామిలీ సినిమాలకు దూరంగా ఉన్న దర్శకులు, హీరోలు ఇప్పుడు అలాంటి సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ కోవలోనే హీరో సూర్య విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. చూసాం, ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా తెరకెక్కిన ఈ చిత్రం ఎలా ఉంది? దర్శకుడు వెంకీ అట్లూరి హీరో సూర్యకు సక్సెస్ఫుల్ సినిమా ఇచ్చాడు. విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమాలో ప్రేక్షకులు అలరించే అంశాలు ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. సంజయ్ విశ్వనాథ్ అంటే సూర్య ఓ సంపన్న వ్యాపార కుటుంబానికి చెందిన వారసుడు. ఒకవైపు బిజినెస్ చూసుకుంటూ మరోవైపు అమ్మ కోరిక మేరకు రైఫిల్ షూటింగ్లో నైపుణ్యం సంపాదించి భారత్ తరఫున ఒలింపిక్స్లో పాల్గొని బంగారు పథకం గెలుస్తాడు. అయితే వివాహం విషయంలో ఆయన మనసులో ఒక అభిప్రాయం కారణంగా 40 ఏళ్ళు దాటినా పెళ్లి చేసుకుంటాడు. ఆయన చిన్నప్పుడు తన ఫ్యామిలీలో జరిగిన కొన్ని సంఘటనలే ఇందుకు కారణం. తల్లి మాత్రం పెళ్లి చేసుకుని కుటుంబానికి వారసుని ఇవ్వాలని సంజయ్ని పదే పదే కోరుతుంది. దీంతో ఓ డాక్టర్ సలహాతో అమెరికా వెళ్ళి సరోగసీ ద్వారా ఓ బాలుని కని ఇంటికి తీసుకొస్తాడు. అయితే అనుకోకుండా ఆ బాబు అనారోగ్యానికి గురవుతాడు. బాబు అనారోగ్యం గురించి కావాలనే కన్నతల్లి అవసరం పడుతుంది. సరోగసీ ద్వారా తెచ్చుకున్నాడు కానీ అవసరం పడుతుంది. దీంతో బాబు కన్నతల్లి గురించి అమెరికా వెళ్తాడు సంజయ్ విశ్వనాథ్. ఇక బాబుకు జన్మనిచ్చిన తల్లి దొరికిందా, అమెరికా నుంచి ఇండియాకు రావడానికి ఆమె ఒప్పుకుంటే ఎలాంటి కండిషన్లు పెట్టింది, సంజయ్ తల్లి కోరిక మేరకు పెళ్లి చేసుకున్నాడు, సంజయ్ జీవితంలో మ్యాడీ ఎలా వచ్చింది, ఆమె వచ్చిన తర్వాత ఆయన జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి, ఈ విషయాలన్నీ మీరు తెర మీద చూడాలి. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయండి. సో కుటుంబ భావోద్వేగాలతో కూడిన కథలు, డీసెంట్ ఎంటర్టైన్మెంట్ని జోడించి కుటుంబం మొత్తం హాయిగా కూర్చొని ఆస్వాదించే విధంగా ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్. సో సినిమా తొలి సన్నివేశం నుంచే చాలా అద్భుతంగా సాగిపోతుంది. సో సూర్య మనకు తెలుసు ఎంత అద్భుతమైన నటుడు. సో ఆయన గురించి పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాగే హీరోయిన్ కూడా చాలా బాగుంది. అలాగే డైరెక్షన్ వెంకీ అట్లూరి చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఆయన కూడా. సో ఇది ఏమైనా ఈ మధ్యకాలంలో వచ్చిన హార్ట్ టచింగ్ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనింగ్. ఒకవైపు ఎంటర్టైన్ చేస్తూనే మరోవైపు అందరి హృదయాలకు హత్తుకునే కథనాలతో సినిమా అత్యంతం ఆలోచిస్తుంది. తప్పకుండా అందరూ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమాని ఇక్కడ రివ్యూ చెప్తున్నారు. సో చాలా రోజులైంది కదా అలాంటి సినిమా వచ్చింది. గ్రేట్.